రుతుపవనాల తీవ్ర ప్రభావంతో మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు ఒకవైపు ప్రమాదాలను తెచ్చిపెడుతుంటే మరోవైపు ప్రకృతి అందాలని మోసుకొస్తున్నాయి. రాయగఢ్ జిల్లా ఖోపోలిలోని జనిత్ జలపాతం దగ్గర అకస్మాత్తుగా వరద ఉధృతి పెరగడంతో 100 మందికి పైగా పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. గమనించిన విహారీ ఠాకూర్ వాడి గ్రామస్తులు సమయస్ఫూర్తితో తాళ్ల సాయంతో వారందరినీ సురక్షితంగా రక్షించారు. మనం చూస్తున్నాం అక్కడ ఒక యువకులందరూ గుంపుగా కట్టుకుని తాళ్లు తీసుకొచ్చి ఆ తాళ్ల సాయంతో అక్కడ చిక్కుకున్న పర్యాటకుల్ని రక్షించారు. నిజానికి ప్రవాహం అక్కడ డేంజరస్ స్థాయిలో ఉంది. స్థానికులే గనక ఈ పని చేసి ఉండకపోతే పాపం వాళ్ళ పని ఏమైపోయేదో. ఇటు థానే ముంబ్రాలోని సెయింట్ మేరీస్ పాఠశాల ప్రహారీ గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. పక్కనే పార్క్ చేసిన 3 బైకులు ధ్వంసమైపోయాయి. అయితే ఆ టైంలో ఎవరు లేరు కాబట్టి లక్కీలీ ప్రాణ నష్టం తప్పింది. ప్రతిపక్ష నేత షాను పఠాన్ సూచనతో మున్సిపల్ సిబ్బంది ఆ శిథిలాల్ని తొలగించారు. మరోవైపు కసరాఘాట్ ప్రాంతం దట్టమైన పొగమంచు జలపాతాలతో నయన మనోహరంగా మారింది. అందాల్ని చూసేందుకు ముంబై, నాసిక్ నుండి పర్యాటకులు తరలి వస్తున్నారు. రాబోయే గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముంబై, థానే, పాల్ఘర్, పూణే, సతారా ఘాట్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాయగఢ్, రత్నగిరి, నాసిక్ ఘాట్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.